హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సింగసాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో ఇంకొక వెరైటీ వంకాయ మటన్ కర్రీ అండి. మామూలుగా మనం మటన్ కర్రీని చేసుకుంటుంటాము, కానీ ఇలా కూరగాయలతో కలుపు కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అందులో వంకాయతో ఇంకా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిగడ్డను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ కాస్త ఫ్రై అయ్యాక కూరలోకి సరిపడా అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేదాకా ఉంటే చాలండి. నేను ప్రతి కూరలోనూ ఇదే మాట చెప్తాను, ఎందుకంటే ప్రతి వస్తువు బాగా వేగి కుక్ అవుతేనే మనకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి మటన్ను కుక్కర్లోకి వేసుకోవాలి. ఈ కర్రీ చేయడానికి ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల నాకు కరెక్ట్గా 22 నిమిషాలు టైం తీసుకుందండి. నేను దీన్ని ఎడిట్ చేయడం వల్ల 9 నిమిషాల దగ్గర వచ్చింది వీడియో అన్నది. మటన్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మటన్ కాస్త ఫ్రై అవుతున్నప్పుడు మటన్లో ఉన్నటువంటి నీరు అన్నది బయటికి వస్తుంటుంది. ఇప్పుడు మనం తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పును వేసిన తర్వాత పసుపును కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత మటన్ను బాగా కలుపుకోవాలి. కూర ముక్కల్లో నుంచి నీరంతా బయటికి వచ్చేటట్టు ఉండాలి అంటే మనం స్టవ్ని హై ఫ్లేమ్ పైన పెట్టుకోవాలి. ఇలా కర్రీలో నుంచి బయటకు వచ్చే నీరు అల్లం వెల్లుల్లి ముద్దతో బాగా పట్టుకుంటుంది. నీరు రావడం మొదలుపెట్టాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకోవాలి. మటన్ కలుపు కూరల్లో వంకాయతో మటన్ కలుపు కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మనము బుడమకాయతో చేసుకోవచ్చు, మామిడికాయతో చేసుకోవచ్చు, మునక్కాయతో చేసుకోవచ్చు, గోంగూర, చింత చిగురు ఇట్లాంటి వాటినన్నిటిని మనం కలుపుకొని మటన్ని ఎన్నో వెరైటీస్గా చేసుకోవచ్చు. నేను ముందు కూడా ఒక్కొక్క రెసిపీని చూపిస్తాను. ఇలా టమోటా కూడా వేసిన తర్వాత నూనెలో బాగా వేయించుకోవాలి. బాగా వేగుతున్న టైంలోనే మనం ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా కుక్కర్లోకి వేసుకోవాలి. వంకాయలు కట్ చేసినప్పుడు చేదెక్కకుండా ఉండడం కోసం కడుక్కునే నీళ్ళల్లో కాస్త ఉప్పును వేసి కట్ చేసి వేసుకోవాలి. అలా చేయడం వల్ల వంకాయలు చేదెక్కవు, ఇంకా నల్లగా కూడా అవ్వవు. వంకాయలు వేసిన తర్వాత మటన్ ముక్కలతో బాగా కలపాలి. నేను ఈరోజు మటన్ కైమా ఫ్రై కూడా చేశాను కదండి. పక్క కడాయిలో అది ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై కోసం కాబట్టి సిమ్లో పెట్టుకొని వేపుకుంటున్నాను. ఇక్కడ నేను కుక్కర్లో వంకాయ ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టానండి, ఎందుకంటే వంకాయలు కూడా మగ్గడం కోసం. కుక్కర్లో వేసేటప్పుడు మనం ఒకేసారి అన్ని ఐటమ్స్ వేసి ప్రెషర్కు మూతకు పెడతాం కాబట్టి అన్నీ వెంటనే వేసుకుంటామండి. అందుకే నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత మూసి మగ్గనిచ్చుకోవాలి.
నార్మల్ మూత మూసుకుంటే సరిపోతుందండి, ప్రెషర్ కుక్కర్ మూత అవసరం లేదు. 2 నిమిషాల తర్వాత మూత అన్నది తీసుకొని మళ్ళీ ఒకసారి మనం కర్రీని బాగా కలుపుకోవాలి. ఇలా కూరలో నుంచి వచ్చిన నీరుతో వంకాయ అన్నది బాగా మగ్గిపోయి ఉంటుంది. వంకాయ ముక్కలు మటన్ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. 1/2 కిలో మటను, నేను 1/2 కిలో వంకాయలు వేసుకున్నాను. కారం వేసుకున్న వెంటనే నేను 1 స్పూను ధనియాల పొడిని కూడా వేసుకున్నాను. కారం ధనియాల పొడి ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం అని చెప్పేసి గ్రేవీ కోసం రావడం కోసం నేను 2 గ్లాసుల నీళ్ళను పోసుకున్నాను. నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి 2 గ్లాసుల నీళ్ళు అన్నది కేవలం ముక్కలు మునిగే వరకు మాత్రం వేసుకున్నానండి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు అనేది అవసరం ఉండదు. మీరు కుక్కర్లో కాకుండా ఏదైనా కడాయిలోనో లేదంటే ఏదైనా గిన్నెలోనో చేసుకునేటప్పుడు మటను బాగా ఉడకాలి కాబట్టి మీరు 4 గ్లాసుల నీళ్ళు అన్నది వేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ కొలతల ప్రకారంగా 2 గ్లాసుల నీళ్ళు అన్నది వేసుకున్నాను. నీళ్ళు వేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి మసాలా పొడిని వేసుకోవాలి. కొబ్బరి మసాలాను కూడా వేసుకున్న తర్వాత కూరను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ముక్కలన్నీ మునుగుతాయో లేదో, నీరు సరిపోయో లేదో చూసుకోవాలి. మనం ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టే ముందర ఒకసారి ఫైనల్గా ఉప్పు కారం అవి చెక్ చేసుకోవాలి. ఉప్పు కాస్త తక్కువైందని అనిపించిందండి నాకు, అందుకని నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, సిమ్లో పెట్టి 3 విజిల్స్ తెప్పించుకోవాలండి. కర్రీ అన్నది డన్. మొత్తం 5 విజిల్లు అండి. హై ఫ్లేమ్ పైన 2 విజిల్స్, సిమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. నా వీడియోస్ చూసే వారందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. ఒకవేళ మీరు నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టైల్లో ఒకసారి కర్రీ చేసుకొని తినండి. థ్యాంక్